వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నా పేరు నాని. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవ రోజు పర్యటన, పలువురు మంత్రులతో చర్చలు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం. 2028 వరకు పదవిలో కొనసాగనున్న దేవానంద్. విజయనగరం జిల్లా పాచిపెంటలో సుపరిపాలన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా కార్యాచరణ. సింగపూర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై చర్చించి రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని మంత్రి టాన్ సీ లాంగ్ కు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ దేవానంద్ తో ప్రమాణం చేయించారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2028 ఏప్రిల్ 13 వరకు పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ భట్టు దేవానంద్ before he enters upon his office. Now I request my lord the honorable the Chief Justice to administer the oath. I, Justice Bhattu Devanand, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor or affection or ill will, and that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. Congratulations. Thank you. విజయనగరం జిల్లా పాచిపెంటలో సుపరిపాలన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వయంగా ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నారు.
అతిపెద్ద వ్యాపార నెట్వర్కింగ్ సంస్థ బిఎన్ఐ గాజువాక సమీపం నాతయ్యపాలెంలోని ఓ హోటల్లో ఆదివారం జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవిటి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు విశాఖ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సుమారు 250 మంది దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 850 మంది సభ్యులతో కూడిన ఈ సంస్థలో ఒకరికొకరు సూచనలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సభ్యుల వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంటీజెడ్ ప్రతినిధి రోహిత్, ఆటోనగర్ ఐలా అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోజు గాజువాకలో జరుగుతున్న అతిపెద్ద నెట్వర్కింగ్ కాన్క్లేవ్ అండి. ఇది 250 మెంబర్స్ తో జరుగుతుంది. మా బిఎన్ఏ మెంబర్సే కాకుండా బయట నుంచి వచ్చిన బిజినెస్ పీపుల్ అందరితో కలిపి ఒకరితో ఒకరు కలిపి వాళ్ళ బిజినెస్ ఎక్స్చేంజ్ అనుకోండి, రిఫరల్స్ అనుకోండి, అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ గ్రోత్ కి యూజ్ అయ్యేలాగా ఈ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ జరుగుతుంది. థ్యాంక్ యూ. కేవిటి రమేష్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ బిఎన్ఐ విశాఖపట్నం రీజన్. అంటే ఈ ఎంటైర్ రీజన్ కి బిఎన్ఐ స్టార్ట్ చేసింది నేనన్నమాట. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ గుడ్ 12 years అండ్ 2013 లో స్టార్ట్ చేశాను. 2025 అయింది. ఈ 12 years లో మన దగ్గర ఒక 850 మెంబర్స్ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ మెంబర్స్ కింద ఉన్నారండి. వీళ్ళంతా ఏంటంటే ఒకరికొకరు బిజినెస్ ఇచ్చుకుని ఒకరికొకరు బిజినెస్ గ్రోత్ కి ఎలా హెల్ప్ చేయగలం అనే కాన్సెప్ట్ తో పనిచేస్తారండి. ఇది యుఎస్ బేస్డ్ కాన్సెప్ట్. ఇదేంటంటే అవడానికి బిజినెస్ నెట్వర్కింగ్ కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరిలోనూ మీ బిజినెస్ గురించి చెప్తాను, అలాగే మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికి నా బిజినెస్ గురించి చెప్పండి, సో దట్ ఇద్దరు బిజినెస్లు గ్రో అవుతాయి అనే కాన్సెప్ట్ లో మన మెంబర్స్ వస్తారండి. ఇక్కడికి వారం కలుస్తారు. వారం కలిసి ఒకరి గురించి ఒకరు చెప్పుకుని వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న ఏ మాత్రం పాసిబిలిటీస్ ఉన్నా ఇంకో బిజినెస్ మ్యాన్ పెంచే పాసిబిలిటీస్, వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ తెచ్చిస్తారు. ఇది మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్స్ ఇచ్చి నెట్వర్కింగ్ చేయించి ఈ బిజినెస్ గ్రోత్ కి హెల్ప్ చేస్తూ ఉంటాం. అది బిఎన్ఐ పని. బట్ ఈ రోజు మీరు చూస్తే ఇది జరుగుతుంది ఏంటంటే బిఎన్ఐ మెంబర్సే కాకుండా గాజువాక ఏరియా మొత్తంలో ఉన్న లోకల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మనం ఈ రూమ్ లో కూర్చోబెట్టి దగ్గర ఒక 5 గంటల పాటు స్పీడ్ నెట్వర్కింగ్ అనే ఒకటి చేస్తాం. అంటే ఏంటంటే ఒక టేబుల్ మీద ఒక 8 మంది కూర్చుని వాళ్ళందరూ ఏ బిజినెస్ లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి కనెక్షన్స్ వస్తే వాళ్ళకి బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉంది అన్నది వాళ్ళు మాట్లాడతారు. ఇది మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళంతా అంటే ఆ టేబుల్ మీద ఉన్న మిగతా 7గురికి కనుక వీళ్ళకి ఇవ్వగలిగే కనెక్షన్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక వాళ్ళు ఇస్తారు ఇమీడియట్ గా. ఓకే, నేను ఈ కనెక్షన్ ఇవ్వగలను, ఈ పర్టికులర్ పర్సన్ మీ దగ్గర ఆ ప్రొడక్ట్ సర్వీస్ కొనగలరు అని. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు జరుగుతున్న మొత్తం ఈ స్పీడ్ నెట్వర్కింగ్ ఒక 5 రౌండ్ల నుంచి వాళ్ళంతా కలిపి మినిమం 40 మందిని కలవగలుగుతారు. 40 మందిని కలిసి 40 మందికి వాళ్ళ బిజినెస్ గురించి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే కనెక్షన్స్ వీళ్ళ బిజినెస్ గ్రోత్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో ఈ 4-5 hours లో వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు చాలా కనెక్షన్స్ తో వెనక్కి వెళ్తారు. ఈ రోజు బిజినెస్ గ్రో అవ్వాలంటే మీరు ఎవరిని అడిగినా ఒకటి చెప్తారు, మన దగ్గర ఎక్కువ నెట్వర్క్ ఉండాలి, మనకి చాలా మంది తెలుసు ఉండాలి అని. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అండి 4-5 గంటల్లో పూర్తిగా ఒక స్ట్రేంజర్ లా ఈ రూమ్ లోకి వచ్చినా కూడా వెనక్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కనెక్షన్స్ తో వెళ్తారు. అది ఈ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ ఐడియా. ఫస్ట్ టైం మనం గాజువాకలో చేస్తున్నామండి. డెఫినెట్ గా లార్జెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూస్తే 250+ పీపుల్ అంతా బిజినెస్ ఓనర్స్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మార్నింగ్ నుంచి ఆల్రెడీ యాక్టివ్ గా ఉన్నారు. 1:30 వరకు ఇక్కడ ఉంటారు. 1:30 తర్వాత ఆ కనెక్షన్స్ తో వాళ్ళు వెనక్కి వెళ్తారు. అది ఈ రోజు. థ్యాంక్ యూ అండి. జనసేన పార్టీకి ప్రజాదరణ రోజుకు పెరుగుతోందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గాజువాక 64వ వార్డ్ పెదగంట్యాడలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని గోవింద్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, కార్పొరేటర్ గంధా శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, వంశీరెడ్డి, గోవింద్ రెడ్డి, బిఎన్ పాత్రుడు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ మా దల్లి గోవింద్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేస్తూ ఇవాళ ఎంతోమంది పేదలకి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున, కూటమి నాయకుల తరఫున, అందరి తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, దినదినాభివృద్ధి జరగాలని, మరెన్నో ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మా గోవిందరెడ్డికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా గోవిందరెడ్డి గురువు గారు అయినటువంటి తాతారావు గారు కానీ, ప్రతి ఒక్కరు అందరి ఆశీస్సులతో
ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. జీవీఎంసీలో డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్నటువంటి తల్లి గోవిందరెడ్డి గారు జన్మదినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు మా జనసేన పార్టీ విశాఖపట్నం నగరం అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు, మరొక సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు శ్రీ కొయ్య ప్రసాద్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరికీ ముఖ్యంగా జనసేన కూటమి పార్టీ నాయకులకి నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు దల్లి గోవిందరెడ్డి గారు జనసేన పార్టీకి దాదాపు 2019 నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నగరపాలక సంస్థలో తనదైనటువంటి శైలిలో గుర్తించుతూ సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ వాణి వినిపించడం, తద్వారా పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి, ఇలాంటి వ్యక్తికి మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో డిప్యూటీ మేయర్గా నామినేట్ చేయటం, అదంతా శుభపరిణామం భావిస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు చాలా సాంస్కృతిక సాంఘిక లేదంటే సోషల్ కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా విజయవంతం అవుతాయి. మా శాసనసభ్యులు ఇప్పుడే చెప్పారు కదా, ఆ రకంగా ఆయనకి ఆరోగ్యాలు బాగుండాలి, ఇంకా 10 మంది సేవ చేసే అదృష్టం రావాలి, తర్వాత జనసేన పార్టీ కూడా గౌరవం తేవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. విశాఖపట్నం గాజువాక డి బ్లాక్ ఆటోనగర్ లో మహిళా ఫోటో కామ్ కరాటే ఇన్స్టిట్యూట్ కోచ్ ప్రియా అండ్ సురేష్ ఆధ్వర్యంలో చిన్నారులకు కరాటే టోర్నమెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గాజువాక ఎస్ఏ శశికళ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బైక్స్ ని పాస్ చేయించిన సమన్వయం నుంచి అది కూడా ఒక రికార్డు ఉంది. 36 అవర్స్ అంటే ఆయన 45 ఇయర్స్ తర్వాత 45 ఇయర్స్ ఏజ్లో 36 అవర్స్ డబల్ లాంచ్ ఆఫ్ రొటేషన్ చేసి ఒక వరల్డ్ రికార్డ్ చేశాడు. అది ఆ ఏజ్కి ఆయనకి 420 kgs వెయిట్ స్టమక్ మీద పెట్టించుకుని బ్లాక్ చేయించుకున్నాడు హ్యామర్తో, ఐరన్ హ్యామర్తో. అంటే ఎంత పవర్ ఉండాలి. సో అంత పవర్ఫుల్గా తయారీ, అంత పవర్ఫుల్గా ప్రాక్టీస్ చేసి నియర్లీ 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కరాటే రామారావు సార్. ఓకే, సో రామారావు సార్ జ్ఞాపికను అందించారు. పట్టుకున్నాను. అలాగే మాకు ఇంకొక వరల్డ్ రికార్డ్ చేసిన సీనియర్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా చేస్తున్నాడు. కొండలరావు పీస్తాం. మీ అందరికీ చాలా చాలా ఈ మధ్యకాలంలో ఎక్కువ మా గవర్నమెంట్స్ అది రావట్లేదు. కొండలరావు బిజీ అయిపోవడం వల్ల అది చిన్నప్పటి నుంచి కోరిక, అది అంత ఉండేవాడు, నేను చూసేవాడిని. వీడికి బాడీ బిల్డింగ్ అన్న కరాటే అన్న పిచ్చి, చాలా రికార్డ్ చేశాడు. నా దగ్గరికి వచ్చి ఒకటే చెప్పేవాడు, సార్ నాకు పోలీస్ డ్రెస్ చేసుకోవాలండి అనేసి. చిన్నప్పుడు ఏదో ఒకటి అవుతుందా, కనీసం నీకు ఎలాగైనా సరే కానిస్టేబుల్ చేద్దాం, ఎలాగోలాగా ఏసీపీలో ఎవరినో పట్టుకుని నీకున్న గేమ్కి నీకు ఎలాగా గోల్ రీచ్ అవుతావని ఆ టైంలో వెరీ లాంగ్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ అప్పుడు చాలా యంగ్ అలా కొన్ని ఎదుగుతున్నాడు. ఇంక లాస్ట్ మూమెంట్కి సార్ హోంగార్డ్ నేను ట్రై చేస్తానండి అని చెప్పాడు. మొత్తానికి హోంగార్డ్గా జాయిన్ అయ్యారు. సో ఆడు పోలీస్ కళ నెరవేరింది. అంటే కరాటే డ్రెస్ వేసుకున్నప్పుడు చెప్పేవాడు, సార్ నాకు పోలీస్ డ్రెస్ వేసుకోవాలండి అనేసి. ఆ కోరిక నెరవేర్చుకున్నారా, కంగ్రాచులేషన్స్ అండి. నీ పేరేటమ్మా? యశిత పూర్ణి. ఓకే, కరాటే నేర్చుకుంటున్నావా? అవును. ఎన్ని సంవత్సరాల నుంచి?
5 years నుంచి అలా 5 years నుంచి. ఇప్పుడు ఏ బెల్ట్లో ఉన్నావు? పర్పుల్ బెల్ట్లో ఉన్నాను. పర్పుల్. ప్రెసెంట్ పర్పుల్ బెల్ట్లో ఉన్నావా? ఏ బెల్ట్కి వెళ్తావు? బ్రౌన్ బెల్ట్కి వెళ్తాను. బ్రౌన్ బెల్ట్. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కరాటే నేర్చుకుంటే ఉపయోగాలు ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డిఫెన్స్ అవన్నీ చేసుకోవచ్చు. సెల్ఫ్ డిఫెన్స్. ఎవరైనా మీ మీద దాడి చేస్తే వాళ్ళ మీద దాడి చేసుకోవడానికి ఆయుధం, ఒక కైండ్ ఆఫ్ వెపన్. ఓకే. సో నువ్వు పిల్లలందరికీ ఏం చెప్తావు? చిన్నపిల్లల, ఆడపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కరాటే నేర్చుకోమని ఏమైనా ఐడియా ఇస్తావా? కరాటే నేర్చుకుంటే ఎవరైనా వచ్చినా ఏమైనా చేసినా మనం డిఫెండ్ చేసుకోగలం. సో నేర్చుకుంటే బెస్ట్. ఇలా డ్యాన్స్ అవన్నీ ఓకే, అది కొంచెం ఫిజికల్ యాక్టివిటీయే, కానీ కరాటే అన్నది డిఫెన్స్కి యూజ్ అవుతుంది, కొంచెం బాడీ కూడా గట్టిగా ఉంది. సూపర్ సూపర్, గుడ్ గుడ్. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కొత్తవలస సమీపంలో ఉన్న సువర్ణముఖి నదిపై ఉన్న సీతానగరం ఆనకట్ట నుండి ఆయకట్టు రైతులకు అవసరమైన సాగునీటిని పార్వతీపురం స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ్ చంద్ర ఆదివారం విడుదల చేశారు. ఆనకట్ట చైర్మన్ తెంటు వెంకటప్పల నాయుడు, మండల నాయకులు రైతులతో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుడి ఎడమ కాలువల ద్వారా ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు వైస్ చైర్మన్ సోమిరెడ్డి, రమేష్ టీడీపీ మండల కార్యదర్శులు పెంటా సత్యం నాయుడు, రౌతు వేణుగోపాల్ నాయుడు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఫస్ట్ మెయిన్ ఛానల్, తర్వాత 7 బ్రాంచులు, అవతల గడ్లెప్పి మెయిన్ ఛానల్ 2 బ్రాంచులు పూర్తిగా చివరిదాకా చేశాము. ఇవాళ మన ఎమ్మెల్యే గారి దయ వల్ల ఈ 5 సంవత్సరాలు పడకేసిన మన సీతానగరం ఆనకట్ట పూర్తిగా ఇదైంది. సార్ మాది 3,500 ఎకరాలు కానీ 6,000 ఎకరాలకు వస్తుంది. ఇంతకు ముందు ఈ 3,500 ఎకరాలకి 2,000 ఎకరాలు చెరుకుండేది. దానికి నీరు పెద్ద అవసరం ఉండేది కాదు. 1,500 ఎకరాలే వరి కానీ ఇప్పుడు మొత్తం 6,000 ఎకరాలు వరే. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ కాలువను మీరు రీమోడలింగ్ చేయిస్తే 15 గ్రామాలు సక్సెస్ఫుల్ గా మీ పేరు చెప్పుకుంటారు. మన జిల్లా ఎప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరితో పోటీ పడాలి, 2 పంటలు పండాలి అనేది నా ఉద్దేశం. అయితే దీనికి మోడర్నైజింగ్ కోసం ఆల్రెడీ ప్రపోజల్ పంపించాం. 32 కోట్లు పెట్టి దీన్ని మోడలైజ్ చేయించుకోగలుగుతాం. వీలైనంత త్వరలోనే నెక్స్ట్ ఇయర్ కి మనం వచ్చే లోపునే కొంతవరకు బిగిన్ చేయడం స్టార్ట్ చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. మీరు చూసుకుంటే పనుకుపేట వరకు మొత్తం లాస్ట్ వరకు కూడా ఈవెన్ టైలెండ్ వరకు కూడా వాటర్ వెళ్ళడం జరుగుతున్నాయి. ఇది మనం మొదటి విజయం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మర్చిపోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంపిస్తే వీళ్ళందరూ తిరగడం స్టార్ట్ చేశారు. మోసం గురించి మాట్లాడుతున్నారు. రైతు ఇప్పుడు అందరూ కూడా పంటలు పండిస్తున్నారు కాబట్టి గత 5 సంవత్సరాల్లో నువ్వు ఇరిగేషన్ పట్టించుకున్నావా, మోసం మీద తెలుగుదేశందా అని గట్టిగా అడగాను. 2-3 పిల్లలకి ఇస్తానన్నావు డబ్బులు, నువ్వు అమ్మఒడి అన్నావు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి మంది ఎంతమంది పడితే అంతమందికి ఇచ్చావు. మోసం నీదా మాదా అని అడగండి. నువ్వు ఆడవాళ్ళకి ఏం చేసావు? రేపు 15వ తారీఖు నుంచి నువ్వు ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు ఇవ్వడం జరుగుతుంది. నువ్వేమైనా ఇచ్చావా? మోసం నీదా? విజయనగరం జిల్లా పెదమనపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంత శివారాలో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై పోలీసులు డ్రోన్స్ సహాయంతో రైడ్స్ నిర్వహించి ఓపెన్ డ్రింక్ కు పాల్పడుతున్న 11 మందిపై పెదమనపురం పోలీసులు కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై ఆకస్మికంగా దాడులు నిర్వహించేందుకు డ్రోన్స్ ను విస్తృతంగా వినియోగిస్తున్నామన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీతోనే మంచి గుర్తింపు లభించిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోరెల విజయచంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయనగరం మహారాజు పేదల పెన్నిది, నిజాయితీకి నిలువటద్దం, పుసపాటి అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ గా రాజ్యబద్ధ పైన అత్యున్నత పదవి లభించిందంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనమని పేర్కొన్నారు. అలాగే ఆనాడు కింజారపు ఎర్రంనాయుడు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఎందుకంటున్నానంటే మన ఉత్తరాంధ్రలో అందరికీ తెలిసిన వ్యక్తి సౌమ్యులు విజయనగరం సామ్రాజ్యానికి రాజుగారు అశోక్ గజపతి గారికి ఊహించిన విధంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అది ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా విజయనగరం జిల్లాకి అని చెప్పాలి. గోవా గవర్నర్గా నియమించడం అనేది చాలా శుభసూచకం. ఒక ప్రాంతీయ పార్టీ గవర్నర్గా వెళ్ళడం అనేది నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఇదే ప్రప్రదం. అది తెలుగుదేశానికే సొంతం. అలాగే తెలుగుదేశం పార్టీలో ఇంకొకటి ఏంటంటే ప్రాంతీయ పార్టీ లోక్సభ స్పీకర్కి వెళ్ళడం కూడా అది ఒక తెలుగుదేశం పార్టీ ద్వారానే జరిగింది. నాకు తెలిసి భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నా ఎవరికి దక్కని గౌరవం తెలుగుదేశానికి దక్కింది. దాంట్లో ప్రాధాన్యత, ప్రత్యేకత, ఆ చాణక్యత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఉత్తరాంధ్రానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూడండి. విజయనగరం ఎంపీ గారు కలిసెట్టి అప్పలనాయుడు గారు, ఆయన ఒక సామాన్య కార్యకర్త. ఆయన తీసుకెళ్ళి ఢిల్లీలో ఎంపీ చేసి కూర్చోబెట్టడం జరిగింది. అలాగే 2 సార్లు ఎంపీ చేసి 3వసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర మంత్రి చేయడం జరిగింది. అలాగే వాళ్ళ నాన్నగారిని కూడా యూనియన్ మినిస్టర్ చేయడం జరిగింది. అంటే ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం. ఈ ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాజెక్టుల విషయంలోని, అలాగే పనుల విషయంలోని, విశాఖపట్నంకి రావాల్సిన ప్రాజెక్టులు కానీ, ఆర్థిక క్యాపిటల్గా మనం డిసైడ్ చేసుకోవడం కానీ, ఈ ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ తెలుగుదేశంకి ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు 3 రాజధానులను 3 ముక్కలు ఆటాడాడు. కొన్ని ఏమైనా చేశాడంటే ఏమీ చేయలేదు. అక్కడికి పోయి ఇక్కడికి పోయింది. కానీ ఒక స్పష్టమైన ప్రణాళికతో అమరావతిని తయారు చేసుకుంటున్నాం. అలాగే ఉత్తరాంధ్రలో ఆర్థిక క్యాపిటల్ అయిన విశాఖపట్నం ప్రయత్నించుకుంటున్నాం. అలాగే ప్రతి జిల్లాకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్రకు కావాల్సిన మంచి ఏదైనా జరగబోతుంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరం కూడా చాలా సంతోషంగా అశోక్ గజపతి గారిని గవర్నర్ చేయడం మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ, తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీ కూడా ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా లాయల్గా ఒకటి గమనిస్తారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తకి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అవకాశాలు ఇస్తారు, ఒక ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్తారనే విషయానికి మన జిల్లాలోని ఇప్పుడు సంధ్యారాణి గారు కానీ, నేను కానీ, అలాగే కురుపాం కానీ గమనించుకుంటే సామాన్య కార్యకర్తలమే మేము. మమ్మల్ని చట్టసభలకు పంపించున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అని, ఒక ప్రజల పట్ల, కార్యకర్తల పట్ల ఉన్న అవగాహనని తెలియజేస్తూ ఈ యొక్క పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 75వ వార్డు ఉక్కు నిర్వాసితుల క్రీడా మైదానంలో పెదగంట్యాడ శెట్టిబలిజ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన SPM క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నమెంట్ ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు మరింతగా ఉపయోగపడేలా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. నేటి యువత క్రీడలపై ఎక్కువగా మక్కువ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ముల్లి పెంటిరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఏదైతే పెద్దగంటాడులో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ నిర్వాసిత కాలనీకి సంబంధించినటువంటి ఈ క్రీడా మైదానంలో పోలం పెంటమాంబ ప్రీమియర్ లీగ్ అని చెప్పి సీజన్ 4 ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీన్ని మరి చెట్టుబల్జీ యూత్ వారు ఆధ్వర్యంలో జరుగుతుంది. సుమారు 8 టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి. ఈ 8 టీంలు కూడా ఆక్షనే. ఏదైతే పెంటమాంబ ప్రీమియర్ లీగ్ వారు ఆక్షన్ చేసి నిర్వాసిత గ్రామాల్లోనే 8 టీంలు డిసైడ్ చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారండి. ఇది సీజన్ 4 అంటే ఏ స్థాయిలో చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. క్రీడలు ప్రోత్సహిద్దామని చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్ నిర్వాసిత నాయకులు
పులి రమణారెడ్డి గారు, అలాగే పెంటరాజు గారు, అప్పారావు గారు, మా ఇంకా పోలయ్య గారు, వీళ్ళందరూ కూడా, పెంటయ్య గారు, మా లోకల్ గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, క్రికెట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ గ్రౌండ్ చాలా నిర్వీర్యంగా ఉన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా చేయడం ప్రారంభించాం. భవిష్యత్తులో మంచి క్రీడా మైదానం కూడా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి టీమ్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. క్రీడాకారులందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇది ఎప్పుడన్నా గేమ్ అంటే స్పిరిట్ అన్నమాట. గేమ్ స్పిరిట్ తో ఆడాలి, విన్నింగ్ కాదు. విన్నింగ్ ఎప్పుడు అనుకోవద్దు, విన్నింగ్ ఆఫ్ కోర్స్ మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలి, కానీ ఆ క్రికెట్ గేమ్ స్పిరిట్ తో అందరూ ఆడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆ స్పోర్ట్స్మెన్షిప్ ను ప్రోత్సహించే విధంగా, పెంపొందించే విధంగా, ఆ క్యారెక్టర్ డెవలప్ చేసే విధంగా అందరూ కూడా ఆలోచించేయాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల పిల్లల్ని ప్రోత్సహించండి. ఈరోజు పిల్లలు ఆ క్రికెట్లకి శ్రమించాలి, టీవీస్ కి, అలాగే సెల్ ఫోన్ పెట్టుకొని దానికి ఉండిపోతున్నారు ఇంట్లో. వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తల్లిదండ్రులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. చిన్న వయసు నుంచే యుద్ధ కళల పట్ల ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డ్ వికాస్ నగర్ రాజీవ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహణలో 10th గ్రేటర్ విశాఖ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఎంపికైన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. గాజువాక పట్టణం జాతీయ క్రీడలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ జీసీఎస్ వర్మ, రాష్ట్ర అధ్యక్షుడు గంటా నూకరాజు, ఉపాధ్యక్షుడు డి ప్రేమ్ కుమార్, కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. 10th డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయ్యిందండి. ఇది స్టేట్ సెలక్షన్స్ అండి. నెక్స్ట్ సెప్టెంబర్ లో స్టేట్ మీట్ ఉంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని అస్సాం నేషనల్ మీట్ కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇందులో ఈ డిస్ట్రిక్ట్ మీట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ స్టేట్ మీట్ కి వెళ్తారండి. అక్కడి నుంచి నేషనల్ మీట్ కి, అస్సాంలో జరిగే నేషనల్ మీట్ కి వెళ్తున్నారు. ఇందులో ఈ టోర్నమెంట్ చేయడానికి చాలా కష్టపడి, అంత స్పాన్సర్ లేకుండా ఓన్ మనీతో ఈ టోర్నమెంట్ ఈ ఆర్గనైజర్ వర్మ గారు కష్టపడి ఈ టోర్నమెంట్ అరేంజ్మెంట్ చేశారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము స్టేట్ అసోసియేషన్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ఇందులో 30 కేటగిరీస్ సార్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ సార్. నాకు స్టేట్ సెలక్షన్స్ కి అవకాశం ఇచ్చి మా నూకరాజు సార్ కి, మా ప్రెసిడెంట్ అయిన స్టేట్ ప్రెసిడెంట్ మా నూకరాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎమ్మెల్యే గారు, కేవలమూర్తి గారు, మన పల్లాసీన్ గారు, మళ్ళీ ఢిల్లీ గోవింద్ గారు నాకు చాలా వరకు హెల్ప్ చేశారండి. అంటే ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి చాలా వరకు నాకు హెల్ప్ చేశారండి. వాళ్ళ హెల్ప్ వల్ల నేను ఈరోజు సక్సెస్ఫుల్ గా స్టేట్ లెవెల్ మీట్, అదే స్టేట్ సెలక్షన్స్ మీట్ కండక్ట్ చేయగలిగానండి. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మా ప్రెసిడెంట్ అయిన నూకరాజు గారు, మా గురువు గారు అయిన ప్రేమ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ఎంతమంది మెంబర్స్ పార్టిసిపేట్ చేసేది సార్? కేటగిరీస్ వైజ్ ఉంటుంది. వీళ్ళందరూ సెలక్షన్ కి మన విశాఖపట్నంలోని చేస్తారు. స్టేట్ మీట్ సెలక్షన్ పార్టిసిపేట్ చేసి అక్కడ స్టేట్ మీట్ సెలెక్ట్ అయ్యగానే అస్సాం వెళ్తారు సార్ నేషనల్ మీట్ కి. ప్రజా సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డ్ పరిధి రామచంద్ర నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 3 కోట్లతో చేపట్టనున్న మేజర్ గెడ్డ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్ష కార్యదర్శులు జిత్తుక రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 76వ వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి గంధం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఈ పెద్ద డ్రైనేజ్ ఉందో, ఈ డ్రైనేజ్ బండకి సుమారు 3,47,00,000తో ఆ రిటైనింగ్ వాల్ అంటే రక్షణ గోడ, తర్వాత స్టోన్తో ఆ సోలింగ్ వర్క్, రాతి సోలింగ్ వర్క్ మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి.
ఇది మొత్తం 3,47,00,000తో ఈ బండ్ అంతా కూడా సుందరీకరించి దాంట్లో గ్రీనరీ పెంచి వెళ్ళే విధంగా, అంటే ప్రజలకి ఆ గడ్డిలో ఉన్నటువంటి దుర్వాసన రాకుండా ఉండే విధంగా, తదుపరి చర్యలు ఉండే విధంగా ఈ వర్క్ మేము శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది పూర్తి అయిన తర్వాత దీంట్లో గ్రీనింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చి మొత్తం ఈ బండ్ అంతా కూడా చివరి వరకు కూడా ఆ దుర్వాసన లేకుండా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రాంతాన్ని సుందరీకరించడానికి భాగంగా మొదటి చర్యగా ఈ బండ్ని పూర్తి స్థాయి మరి నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన ఆలోచనతో ఈరోజు మనం సంక్షేమాన్ని, మౌలిక వసతుల్ని, సంపద సృష్టిని, సేవా కార్యక్రమాన్ని కూడా సమపాల్లో తీసుకెళ్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు గమనించాలి. దీనికి కూటమి నాయకులు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవ రోజు పర్యటన, పలువురు మంత్రులతో చర్చలు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం. 2028 వరకు పదవిలో కొనసాగనున్న దేవానంద్. విజయనగరం జిల్లా పాచిపెంటలో సుపరిపాలన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా కార్యాచరణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం కీప్ వాచింగ్ కేఎన్ఆర్ న్యూస్.